నైస్. వాళ్ళంతా భక్తులయ్యి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దరిద్రులు ఎండిపోయిన శవాన్ని నమ్ముకుని ఏడుస్తూ ఉన్నారు. ఎడారి మతాన్ని వదలండి, ఏడుపును వదలండి. నేను మొన్న అరుణాచలం వెళ్ళాను గురుగారు. అక్కడ ఫిన్లాండ్ లో నుంచి ఒక ఆవిడ వచ్చింది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటా. ఆవిడ వచ్చింది. నేను అడిగా, ఈయన ఎలా తెలుసు మీకు రమణ మహర్షి గారు అంటే, నేను శాంతిని పంచుడికి వచ్చిందని మీరు తలంచుచున్నారా? లేదు, ఖడ్గమనే పంచుడికి వచ్చి తిని తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడును, మామకు విరుద్ధముగా అల్లుడు, అల్లుడికి విరుద్ధంగా మామ. నేను గొడవలు పెట్టడానికి వచ్చాను అని వాడే చెప్పాడు. ఇప్పుడు ఈ నెలల్లో ఈ అనిల్ అనే అతను ఇస్లాం ఖురాన్లో లేదా క్రైస్టియన్ బైబిల్లో ఉండే పేర్లు మాకు అక్కర్లేదని వాళ్ళు చెప్పను. మీకు పేరే పెట్టలేని పోరంబోగారు గాడేలా ఏడురా. ఏ హిందూ అయినా ఏ దేశానికన్నా వెళ్ళి మాకు మొక్కిచ్చేయండి అన్నాడా? మనకు అలాంటి ఆలోచనలు రావు. పోనీ ఏదైనా మసీదు చర్చి ఆక్రమిద్దాం అలాంటి ఆలోచన వస్తుందా మనకు? వీ హ్యావ్ నాట్ బీన్ టాట్. పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకునేటువంటి నీచ్ కమ్యూని కుత్తేగాళ్ళు ఉన్నారు. తినేది ఎక్కడ నువ్వు? ఇక్కడ. కనేది ఎక్కడ? ఇక్కడ. టాయిలెట్కి వెళ్ళేది ఎక్కడ? ఇక్కడ. సబ్సిడీలు పొందేది ఎక్కడ? ఇక్కడ. జై కొట్టేది ఎక్కడ? అక్కడ. వ్యభిచార మతాలు అవి. రామారావు అని పేరున్నంత మాత్రం అతను హిందూ ఏం కాదు. అతను మొన్న ఓపెన్ గా చెప్పాడు కదా, గుళ్ళు ఎందుకు అన్నాడు. గుళ్ళు ఎందుకు అన్నాడు. పెద్దమ్మ గుడి కట్టుకుంటే కట్టుకో ఇలా మాట్లాడాడు. పైన పేరు చూసి మోసపోకూడదు. రామారావు, చంద్రశేఖరరావు, రాంబాబు, సుబ్రహ్మణ్యం అని అందరు క్యాహే అది చూడాలి. వీళ్ళు బహుశా కోసుకుని ఉండొచ్చు, చదివే మనకు తెలియదు. టోపీ పెట్టుకోలేదు అంతే. హిందుస్థాన్కి శత్రు కిరస్థాని నై, పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థానీ. నువ్వు మారాలి. సో సుప్రీం కోర్టు కూడా చాలా దిగజారి మాట్లాడుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అంటుంది. నాకు అర్థం కాదు ఇదే స్వామిజీ. పుట్టింది అవన్నీ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు కదా, ఇది నేను పాటిస్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు అఫెండ్ అవుతున్నావు? కంట్రీ ఫస్ట్ అనలేని కంట్రీ నా కొడుకులు పైన కూర్చుంటే అట్లే ఉంటది. అదవుతుందా? సుప్రీం కోర్టు ఈజ్ నాట్ సుప్రీం అనే విషయం తెలవాలి. అతను కూడా తింటాడు, కలుక్కుంటాడు కదా. అవి ఈజ్ సుప్రీం. ఫోన్ నిషేధించండి అని అడిగారు. అడిగితే అలా నిషేధిస్తే నేపాల్ మాదిరి ఉద్యమం వస్తుందేమో అంటాడు. తమ్ముడు చేసింది కూడా అంతకన్నా దారుణమైన పనులే చేశారు. తమ్ముడు దుర్యోధనుడు తమ్ముడు కూడా. నువ్వు అలా అంటావు. గరికపాటి వారు ఏమంటారో తెలుసా? వాడు సరైన తమ్ముడే, వాడికి సరైన అన్నయ్య లేడు అంటాడు. లక్ష్మణుడికి వచ్చే అంత పేరు వచ్చేది వాళ్ళ అన్నయ్య మంచోడే అయితే. మరి చెప్పినలా చేశాడుగా. వాడు బెస్ట్ తమ్ముడే, కానీ వీడు బెస్ట్ అన్నయ్య కాదు. మన హిందుత్వంలో సనాతన ధర్మంలో ఉండేది ఏంటంటే కర్మని బాగా నమ్ముతాం. సో వేదం ప్రకారం కర్మ గురించి ఏం చెప్తారు? కర్మ అంటే ఏంటన్నా యాక్షన్ కదా. డూ యువర్ కర్మ, డూ యువర్ డ్యూటీ అండ్ నీ పని చేయి. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే భగవద్గీతలో, యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి ఎత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు తిన్నా, నువ్వు తాగినా, ఓ యజ్ఞం చేసినా, హోమం చేసినా, ఓ పూజ చేసినా, తపస్సు చేసినా నాకు అర్పించు. దేశద్రోహ మతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ నాన్న. ఎలా ఉన్నారు? ప్రశాంతంగా, ఆనందంగా బృందావనం, హరిద్వారు, కాశీ, జైపూరు ఇవన్నీ తిరిగి ఆనందంగా వచ్చాం. ఈ కాశీ గురించి నేను స్పెషల్ గా మాట్లాడతా. అంతకన్నా ముందు ఫస్ట్ ఇది తప్పు నేను పలికితే క్షమించండి, బట్ అది కరెక్ట్ చేయండి. యాపయన్య దేవతా భక్త యాజంతే, ఏ ప్యన్య దేవతా భక్త ఏజనంత శ్రద్ధయాన్విత తేపి మాం ఏవ కౌంతేయ యజంతేవ అవిధిపూర్వకం. Even those who devoted to other gods worship them with faith, they are actually worshipping me, not the proper way. నీ ప్రశ్న ఏంటో చెప్పు. నీ ప్రశ్న చెప్పు. అంటే ఎవరైనా వేరే దేవుళ్ళని పూజించిన కృష్ణుడు వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ వర్షిపింగ్ మీ, అవిధి పూర్వకం అంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హిందూయిజం సనాతన ధర్మం ఒకటేనా కాదా? సనాతన ధర్మం వేరని నేను అనుకుంటున్నా, హిందూయిజం వేరని నేను అనుకుంటున్నా. దాని తేడా ఏంటని చెప్పండి. ఇప్పుడు నిన్ను పిలిచేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు ఒక్కడవే. అవునా? నేను ఒక శ్లోకం చెప్పి దీన్ని వివరణిస్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన ధర్మం ఏష ధర్మ సనాతన, ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. మన ధర్మం ఇది సనాతనమైంది. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కూడా రెఫర్ చేస్తాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతన అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేది, ఎటర్నల్. ఎటర్నల్, ఎప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేది అని సనాతనం అంటారు. హిందూయిజం ఆర్ హిందూ ధర్మం, హిందూ మతం ఏ పదంతో పిలిచినప్పటికీ సనాతన ధర్మాన్ని నవీన కాలంలో అలా పిలుస్తున్నారు అంతే. ఇందులో రెండు లేవు, ఒకటే. ఇక్కడ ఇప్పుడు నాలాగే కొంతమంది అనుకునేది ఏంటంటే సనాతనం మీరున్నా నేనున్నా ఎవరున్నా లేకపోయినా ఎప్పటికీ ఉండేది. ఎంతమంది వచ్చిన దాన్ని మార్చినా ఎప్పటికీ ఉండేది. కానీ మనం ఫైట్ దేని గురించి? మన ఫైట్ దేని గురించి? ఎప్పుడైనా మనకి వాన వచ్చింది, బయటికి వెళ్ళాలి, ఏం చేస్తాం మనం? గొడుగు వేసుకుని. ఈ ఫైట్ అని నీ బాధ్యత కదా. కర్తవ్యము నీ వంతు, కాపాడుట నా వంతు. నీ నీ డ్యూటీ నువ్వు చేయాలిగా. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పే టైంలోనే ఓ మాట చెప్పాడు అర్జునుడితో. బావా, వీళ్ళంతా నా బంధువులు కదా, తాతలు తండ్రులు, వీళ్ళందరినీ నేను ఎలా చంపగలను? కిన్నో రాజ్యేన గోవింద, ఐ డోంట్ వాంట్ దిస్, లెట్ మీ గో టు జంగిల్ అన్నాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఇది నీ కర్తవ్యం, ఒక్కసారి కమిట్ అయితే వారు వన్ సైడే, నేను ఎవరి మాట వినను అని చెప్పాడు. అంటే దీన్ని అంటే నేను సరదాగా చెప్పాను. వాస్తవం కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున, నీవు యుద్ధము చెయ్యకున్నాను, ఇక్కడ బతుకగల వారెవరనూ లేరు. అంటే అర్జునుడు నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, నువ్వు నిమిత్త మాత్రంగా యుద్ధం చెయ్యి, నీకేదో క్రెడిట్ ఇద్దామని పిలిచాను. నువ్వు లేకపోతే ఆగుతేంటి? అలా కాలంలో అందరూ వెళ్ళిపోతాం. అయితే మనం దేనికోసం ఫైట్ చేయాలి? ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఫైట్ చేయాలి. ఉదాహరణకి నీ చొక్కా మీద పాలు పడ్డాయి, లేకపోతే ఏదో టీ పడింది, లేకపోతే కాఫీ, ఇంకోటి పడింది. కాలక్రమేణా అదే అంటావే, ఏదో ఖర్చీపో ఏదో తెచ్చి తుడిచి అలా అలా ఉండవు కదా. అలా మన ధర్మం మనం చెయ్యాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తాడు. కానీ నీకంటూ ఒక బాధ్యత ఉంది. అందుకోసం నీ వాయిస్ని ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే ముందు మేము హారతి ఇచ్చి వచ్చావు. హారతి ఇవ్వకపోతే ఎవరిని పీకుతారు ఏంటి? ఎవరు పీకరు. దేవుడు కూడా ఏమండు, ఎందుకు ఇచ్చాం? ఇవ్వకుండా ఉండలే అంతే. మీరు ఇప్పుడు చాలా ప్లేసెస్ తిరుగుతున్నారు కదా, ఒంగోలు కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. నేను ఇప్పుడు మొన్న కూడా కొన్ని వీడియోస్ చూసాను. చాలా లోకల్ ప్లేసెస్లో వాళ్ళు క్రిస్టియానిటీ కింద కొంతమందిని మారుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కల్వారి టెంపుల్లో నెలకి 3000 మందిని మార్చడానికి టార్గెట్ అంట. అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక 1 lakh టార్గెట్ పెట్టుకుంటున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్చడానికి చెప్పే విధానం ఏంటి? వాళ్ళకి ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళని క్రిస్టియానిటీ కింద మారడానికి వాళ్ళని మార్చే మార్పుకి వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు తెలుసుకోవాలి. వాళ్ళది అంటే మనం పదం మరి కొంచెం రూట్గా ఉంటాం. రొడ్డగొట్టుడు అంటారు తెలుసు. ఓకే, అంటే మరి ఇంక తెలుగు ఇంకా అంతేనేదా? రెడ్డి కొట్టుడు, రొడ్డగొట్టుడు అంటే ఇంకా పాడిందే పాట పాసిపల్ డాష్ అంటుంటారే, అట్లా అట్లా వాడు వచ్చను, వాడు కాల్చను, వాడు చచ్చను, ఇదే పాడిందే పాట. అంటే ఒక మనిషిని ఇలా దిగజార్చడంలో క్రైస్తవాన్ని మించింది లేదు, అందులో తోపది. ఇప్పుడు నీకు శాంపిల్ కావాలంటే పొద్దున్న ఎవరో ఫోన్ చేశారు. అంతకుముందు ఎప్పుడో చేసి అతను నోరు జారడం అది జరిగింది. అయినప్పటికీ నేను సంయమనంతో అతని పేరు నీతి లేని గొర్రె అని పెట్టుకున్నా. అయినా ఫోన్ ఎత్తాను. ముందు నమస్కారం అన్నాడు. పొరపాటున అలా సేవ్ చేసుకున్నానేమో నేను, అయ్యో అనుకుని లోపల అనుకుంటున్నా. నేను నోరు ఇప్పే లోపల వాడి యొక్క స్వరూపం బయటపెట్టేశాడు. వారు గొర్రెల వలె కనపడుతారు, వాస్తవానికి వారు తోడేళ్ళై ఉన్నారు అంతే. వాడు వికారం అంతా లకారంలో చూపించాడు.
అలా కొడక ఆ కొడక ఈ కొడక. తర్వాత మరి మనం ఎంతవరకు పెంట మీద రాయేస్తాం. హ్మ్. అందుకని నేను చక్కగా ఓ బాక్స్ ఉంటుంది. నేను ఎప్పుడు లెక్చర్స్ అవి వింటూ ఉంటాను. ఓకే. అందులో లెక్చర్ పెట్టేసి ఇంకా నా పని నేను. మరి ఆడికి పుణ్యం రావద్దా? ఓకే. ఓకే. ఇప్పుడు భరత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భరతు నుంచి, బృందావనంలో. నైస్. వాళ్ళంతా భక్తులయ్యి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దరిద్రులు ఎండిపోయిన శవాన్ని నమ్ముకుని ఏడుస్తూ ఉన్నారు. ఎడారి మతాన్ని వదలండి, ఏడుపును వదలండి. నేను మొన్న అరుణాచలం వెళ్ళాను గురుగారు. అక్కడ ఫిన్లాండ్‌లో నుంచి ఒక ఆవిడొచ్చింది. 60 ఏళ్ళో, 70 ఏళ్ళు అనుకుంటా. ఆవిడొచ్చింది. నేను అడిగా, "ఈయనెలా తెలుసు మీకు రమణ మహర్షి గారంటే?" నాకు కలలోకొచ్చారు. ఒక 25 ఏళ్ళో, 28 ఏళ్ళకి ఆవిడకి కల్లోకొస్తే అక్కడొచ్చారంట. నేను షాక్ అంటే అసలు వాళ్ళక్కడి నుంచి తెలుసుకొని అరుణాచలంలో వచ్చి ఇక్కడ యోగా, ఈ ఏంటి మెడిటేషన్ ఒక నేర్చుకుంటున్నారు. అరుణాచలం ఏమిటి? బృందావనం, హ్మ్. హ్మ్. కాశీ, హ్మ్. పుట్టపర్తి, హరిద్వార్, ఋషికేశ్, బృందావనం, మాయాపూర్ ఒకటేమిటి అసలు? అవును. ఇప్పుడు ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మా గురువుగారు ఎవరు అనుకుంటున్నావు? అమెరికన్. తెలుసా? ఓకే. హ్మ్. నాకు హ్మ్. దీక్ష ఇచ్చిన గురువుగారు అమెరికన్. హ్మ్. ఓకే. అలా ఇస్కాన్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి సన్యాసి మహారాజా అని పేరు. ఈ ప్రణవానంద ప్రభు పేరున అవును. 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 ప్రణవానంద్ గారు. వాళ్ళ గురుగారు ఇంకో అమెరికన్. ఆయన పేరు రాధానాథ స్వామి. మా గురుగారు జయపతాక స్వామి. ఇంకొక ఆయన ఉన్నారు భక్తి వికాస్ స్వామి, వారు ఇంగ్లాండ్. వాళ్ళంతా సన్యాసులు అవుతున్నారు. హ్మ్. మన వాళ్ళేమో ఒత్తు తీసేసిన వాళ్ళు. అదేందిగా. అవును. సో కాబట్టి అమృతం తాగడానికి మనం పుట్టాం. హ్మ్. హ్మ్. వాడి రక్తం తాగడం ఏంటిదే? నువ్వు పిశాచం ఏమిటిదే? హ్మ్. అయితే వీళ్ళు ఎందుకు దిగజారుతున్నారు? బైబిల్ పట్టుకుని ఎందుకు దిగజారుతున్నారు అంటే, వీళ్ళకి ఈ అమృతం ఇవ్వబడలేదు, అమృతం చెప్పబడలేదు. దోషం ఎవరిది? హిందువులదే. ఈ మధ్య నిజంగానే చాలా న్యూసెస్‌లో చూసినా ప్రతి అంటే మసీదు కిందన దేవాలయం ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, హిందువులకు బుద్ధి లేదు కాబట్టి. ఎవరో ఒక ఆయన అన్నారు, ఏమన్నా హిందువులకు బుద్ధి లేదా? పోయి పోయి మసీదు కింద గుడి కట్టుకోవడం ఏంటి అన్నాడు. భయపడా? ఆ? ఆ? బా చెప్పారు. 1000 దేవాలయాలకు వెళ్ళు. నేను అందులో 999 దేవాలయాలు శాఖాహారం చూపిస్తాను. 1000 చర్చిలు, 1000 మసీదులు, ఒక శాఖాహారం చూపించు. 1000 దేవాలయాలకు వెళ్ళు. అందులో వచ్చిన ప్రతి ఒడు స్నానం చేసి వస్తాడు. అది మన కల్చర్. మనకు వాటర్ ఉంటుంది, మనకి మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు కడుక్కోవడానికి కూడా రాళ్ళు కాగితాలు వాడతారు. ఎందుకని? వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు. వాటర్ లేని వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటుంది అన్న. కొంచెం ఆలోచించు. ఆ? నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను. ఆ, సెప్టెంబర్‌లో అన్నమాట. ఆ, షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీ అండ్ ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో 5000 గుళ్ళు కడదాం అనుకుంటున్నారు తిరుపతిలో. ఉమ్, తిరుపతిలోనే కాదు చాలా ప్లేసెస్‌లో. ఆవిడ ఉమ్. దాన్ని అపోజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ రియాక్ట్ అయ్యాను. హ్మ్. ఆవిడ ఎందుకు అలా మాట్లాడిందంటే, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన అంతా క్రిస్టియన్స్. ఇప్పుడు నువ్వు దేవాలయాలకు కడితే ఏమవుతుంది? వాళ్ళ వ్యాపారం దెబ్బతిందా? క్రైస్తవం అనేది మాఫియా కదా, హ్మ్. హ్మ్. క్రైస్తవం బిజినెస్ కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్. వ్యాపారం కదా, హ్మ్. హ్మ్. వ్యాపారం కదా. ఇప్పుడు నువ్వు షాప్లోకి వెళ్ళావు. మెడికల్ షాప్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే, సార్ సేమ్ మెడిసిన్, హ్మ్. కంపెనీ వేరే పర్వాలేదు అవును. అవును. అంటాడు. ఎందుకని? కస్టమర్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు. హ్మ్. అంటే మా డాక్టర్ గారిని అడుగుతానండి, లేకపోతే ఏదో ఒకటి చెప్తాం మనం, అది వేరే అవును. కదా. అవును. మీరు ఎక్కడైనా కొనుక్కోండి అంటాడు షాపుడు. ఇక్కడికే రండి అంటాడు. ఎందుకని? వ్యాపారం కదా. ఇప్పుడు హిందువులది వ్యాపారం కాదు. అందుకని దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. హ్మ్. ఇక్కడ 1 2 3 4 5 6 60 మంది, 600, 6000 మంది, 6 కోట్ల మంది మనం చెప్పగలం. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఏ హిందూ అయినా ఈ మాట చెప్పగలడు. అవును. గుళ్ళో, మైకులో, మసీదులో, చర్చిలో ఈ మాట చెప్పించు. ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. హ్మ్. సో షర్మిల అనేది క్రిస్టియన్. అందులోనూ మీరు ఒకసారి ఆవిడ వ్యక్తిగత జీవితం చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. హ్మ్. ఆవిడున్న పార్టీ చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఇప్పుడు క్యారెక్టరే లేనటువంటి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. దానికి పెద్ద విషయం ఏముంది? ఆవిడ అలా మాట్లాడడానికి కోపంగా తీసుకోకూడదు మనం, హ్మ్. హ్మ్. ఆశ్చర్యపోకూడదు. వ్యాపారం. ఇప్పుడు వాళ్ళ ఆయన అంటే ప్రజెంట్ మొగుడు, అతను ఏమన్నాడు? ఎవరా, డబ్బులు ఇవ్వరా హ్మ్. అంటాడు. అఫీషియల్ బెగ్గింగ్.
పాస్టర్ అంటే ఎవరు? బెగ్గరు. కోటు సూటు వేసుకుని లూటు చేసే పుట్టే పాస్టర్ అంటారు. సో వాడు అడుక్కుంటున్నాడు, డబ్బులు ఇస్తారా అంటున్నాడు. కానీ నేను బాగా ఈ మధ్య రీల్స్ చూసిన దశమ భాగం అని చెప్పేసి అదే అది కొంచెం అంటే జనరల్ వాళ్ళకని అనిపించాలి కదా, చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి కూడా పిచ్చోడా నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇతను ఉన్నాడా మన కలవరి టెంపుల్ ఆయిల్ ఏదో అమ్ముతాడు సతీష్, కరోనాలో చిన్ని అమ్మాయి వాళ్ళ జీతం 12,000, కరోనాలో 12,000 దశం భాగం ఇచ్చింది అని చెప్తాడు. ఆ పిల్ల ఇస్తే మాత్రం నీకు సిగ్గు లేదురా తీసుకోవడానికి, నీకు సిగ్గు లేదా తీసుకోవడానికి? అమ్మాయి షర్మిల అలా మాట్లాడడం అసలు మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి ఎడారి మతాలు వచ్చినాయి. ఈ దేశ నాశనం కోసం దేశభక్తి లేనటువంటి వెడగొట్టి చెడగొట్టేటువంటి పనికిమాలిన ఎడారి మతాలు వచ్చాయి. ఉదాహరణకి బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. లోకా అని ఓ చాప్టర్ ఉంటుంది, మత్తయి అని చాప్టర్ ఉంటుంది. నేను శాంతిని పంచుటకు వచ్చిందని మీరు తలంచుచున్నారా? లేదు, ఖడ్గమనే పంచుటకు వచ్చి తిని. ఒకరి ఇంటిలో 5గురిలో 2కి వేరుపడి ముగ్గురును, 3గురికి వేరుపడి 2ను కలహించెదరు. తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడును, మామకు విరుద్ధముగా అల్లుడు, అల్లుడికి విరుద్ధంగా మామ. నేను గొడవలు పెట్టడానికి వచ్చాను అని వాడే చెప్పాడు. మరి వేదం ఏం చెప్పింది? సంగచ్చధ్వం సంవదధ్వం. ఇప్పుడు ఇన్నేళ్లలో ఈ అనిల్ అనే అతను, అనిల్ అంటే హనుమంతుడి పేరు తెలుసా మరి? వందే అనిలాత్మజం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సో నీతి లేనివాడే క్రైస్తవుడిగా మారుతాడు, అదేం పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పగలం, హిందూగా పుట్టి హిందూగా పెరుగుతున్న మనం చెప్పగలం. ఇస్లాం ఖురాన్లో లేదా క్రైస్టియన్ బైబిల్లో ఉండే పేర్లు మాకు అక్కర్లేదని వాళ్ళు చెప్పను. మీకు పేరే పెట్టలేని పోరంబో గారు గాడేలా ఏడురా. నాకు మొన్న చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే పాస్టర్ అజయ్ బాబు గారిది ఒక వీడియో చూసాను. ఎర్రప్ప అతని పేరు, అజయ్ అని అబద్ధం పేరు. అతనే చెప్పాడు ఎర్రప్ప అని, కాకపోతే ఎర్రిపప్ప అని కూడా వేరే కదా. చెప్పిన మాటలు చాలా కోపం వచ్చాయి. మనకి మీరు పుట్టినది నచ్చకపోతే మీరు ఏం ప్రచారం చేసినా పక్కన పెట్టండి, ఒక కంట్రీ నాకు ఇచ్చేయండి, మాది వేరేగా సపరేట్ చేయండి అనడం కానీ నువ్వు దానికి ఆశ్చర్యపోవద్దు అంటాను. ఇస్లాం అయినా క్రిస్టియన్టీ అయినా స్ప్లిట్టింగ్ లోనే వాళ్ళ యొక్క మూలం ఉంది. అండ్ ఇంకొకరు తెలియకుండానే నిజంగానే గురుగారు చాప కింద నీరులా చాలా మటుకు క్రిస్టియానిటీ పెంచుతున్నారు వీళ్ళు. అది క్రిస్టియానిటీ పెంచడం అంటే దేశద్రోహులు పెంచడం అంత పెద్ద విషయమే ఉంది. దీనికి మళ్ళీ వాడుకోవడానికి రాజ్యాంగం. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏ హిందూ అయినా ఏ దేశానికన్నా వెళ్ళి మాకు మొక్కిచ్చేయండి అన్నాడా? మనకు అలాంటి ఆలోచనలు రావు. పోనీ ఏదైనా మసీదు చర్చి ఆక్రమిద్దాం అలాంటి ఆలోచన వస్తుందా మనకు? వీ హ్యావ్ నాట్ బీన్ టాట్. మనకు అలా మనకేం నేర్పారు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. ఏమడిగాం మనం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. ఏం కావాలి మనకి? జ్ఞానము వైరాగ్యం కావాలి. అక్కడ అది లేదుగా, అసలు జ్ఞానం అనే కాన్సెప్ట్ లేదు కదా. దాచుకో నాశనం చేయి, కోట్ల మందిని చంపేయి. పోనీ పాకిస్తాను దేని పేరు మీద పుట్టింది? మతం పేరు మీద. మనం ఒక 3 నెలల క్రితం సాంగ్ రిలీజ్ చేసి గుర్తుందా? మతం పేరుతో ఒకడు మత్తు భూమిని చీల్చే, మారణ హోమం చేసే, మాయని గాయం చేసే, కారెను కనీటి దారలు, పారెను రక్తపు టేరులు, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం అని మనం ఫీల్ అవుతాం. వాడు మతం మారితే వాడు ఫీల్ అవడు. అదవుతుందా? ఈ థ్రెట్ టు ద కంట్రీ. దానికి ఉదాహరణ ఏమిటంటే, పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకునేటువంటి నీచ్ కమ్యూని కుత్తేగాళ్ళు ఉన్నారు. తినేది ఎక్కడ? నువ్వు ఇక్కడ. కనేది ఎక్కడ? ఇక్కడ. టాయిలెట్కి వెళ్ళేది ఎక్కడ? ఇక్కడ. సబ్సిడీలు పొందేది ఎక్కడ? ఇక్కడ. జై కొట్టేది ఎక్కడ? అక్కడ. అంటే వ్యభిచార మతాలు అవి. అందుకే నేను చెప్పులు 700 అన్నవి. చెప్పుల టాపిక్ ఏంటి? ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్తున్నా. అదవుతుందా? అబద్ధం కదా, అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు కేటీఆర్ అనబడే ముస్లిం. और जिस बंदे की आपने बात की, उन्होंने गुस्ताखी जब की
तो उनको फौरी तौर पर अंदर डाल दिया गया था। आपको याद होना चाहिए कि किस कदर केसीआर ने रिस्पॉन्ड किया और कितना स्विफ्टली उनको जेल भिजाया गया था। आपको याद होना चाहिए। अब सॉरी पीडी एक्ट लगा के సో గోరక్షణ కోసం రాజాసింగ్ అని ఆయన బయటకు వస్తే అతని మీద పీడీ యాక్ట్ పెట్టి మేము లోపల వేసాం ముస్లింల ఓట్ల కోసం అని చెప్తున్నాడు. రామారావు అని పేరున్నంత మాత్రం అతను హిందువు ఏం కాదు. అతను మొన్న ఓపెన్గా చెప్పాడు కదా, గుళ్ళు ఎందుకు అన్నాడు. గుళ్ళు ఎందుకు అన్నాడు. పెద్దమ్మ గుడి కట్టుకుంటే కట్టుకో ఇలా మాట్లాడాడు. పైన పేరు చూసి మోసపోకూడదు. రామారావు, చంద్రశేఖరరావు, రాంబాబు, సుబ్రహ్మణ్యం అని అందరు క్యాహే అది చూడాలి. అదేనా, వీళ్ళు బహుశా కోసుకుని ఉండొచ్చు, అది మనకు తెలియదు. టోపీ పెట్టుకోలేదు అంతే. అదేందా, అతను ఓపెన్గా చెప్పాడు, నేను బొట్టు పెట్టుకోవడం, గుడికి రావడం నాకేం ఇష్టం ఉండదు, ఏదో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నటిస్తుందని చెప్పాడు. అదవుతుందా? నువ్వు ఇంకా అతన్ని హిందూ అనుకుంటే నువ్వు లపుట్టివి. మీరు గమనించండి, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్, ఆ పక్కన నవీన్ కుమార్, జూబ్లీహిల్స్ ఆయన మొన్న రేవంత్ గారు కూడా కాంగ్రెస్ అనేది ముస్లిం పార్టీ, ముస్లిం తప్పే ఉంది. సో మీరు గమనించండి, నవీన్ కుమార్ అనే అతను, రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరు ఎవరు హిందువులు, సోకాళ్ళే, అది వేరే కథ. ఇతని పేరేంటి, అజారుద్దీన్. ఈ అజారుద్దీన్ అనే అతను ముస్లిం, అతను టోపీ పెట్టుకోలే, వీళ్ళిద్దరు పెట్టుకున్నారు. ఇప్పుడు అందరు క్యాచ్ వెళ్తాయి, అమ్మకో పతానాయి. అదే కోసుకున్నారో కోసుకోలేదో మనకు తెలియదు. విషయం ఏంటంటే, మీకు ఉదాహరణ బొబ్బిలి యుద్ధం ఎందుకు జరిగింది? బ్రిటిషర్స్ కాదు, నువ్వు బ్రిటిష్, నేను అందుకే నేను చెప్తాను, మీరు ముస్లింలని క్రిస్టియన్స్ని అనకండి అంటాను. వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ పుస్తకాలను బట్టి వాళ్ళ మస్తకం ఉంటుంది. ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు 1000 ఏళ్ళుగా 2000 ఏళ్ళుగా ఎలా ఉండాలి అట్లే ఉన్నారు. నువ్వు మారాలి. నువ్వు అబద్ధానికి అలవాటు పడ్డావు, నువ్వు లోభానికి అలవాటు పడ్డావు, ఏదో ఒక దాన్ని పొందడానికి నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు. విజయరామరాజు అని ఒక ఎదవ కోడి పందాల్లో ఓడిపోయాడు. ఓడిపోతే వాడు బుస్సి అని ఒక బ్రిటిషర్తో చేయగలిపేసి బొబ్బిలి కోట మీద యుద్ధం చేశాడు. విజయరామరాజు ఏమిటి, హిందువు. బొబ్బిలి కోటలో ఉన్నది ఎవరు? హిందువులు. ఏదో చేతులు కలిపింది ఎవరితో? ఎవరు? హిందువులకి, దేశానికి వ్యతిరేకం. వాడిని చంపి బయటకు వస్తుంటే తండ్రి పాపరాయుడు ఈ బుస్సిగాడు వచ్చి అరెస్ట్ చేయమంటాడు. మీరా మమ్మల్ని బంధించేది? మాతృభూమి రక్షణ కొరకై ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు ఒక్కడిని చంపడమో మరొక చోట చావడమో చేస్తారు, మీరు నన్ను బంధించలేదు, జై మల్లమాంబ అని ఆయన ప్రాణత్యాగం చేస్తారు. అలా వేల లక్షల మంది మరణిస్తే మనం ఇంకా అలా కూర్చున్నాం. ఓ భగత్ సింగ్ బతికుండొచ్చు, రాజ్గురు సుఖదేవ్, కానీ ఒక బ్రిటిష్ కుక్క, బ్రిటిష్ ఏజెంటు, పొట్టోడు, వాడి వ్యాపారం, వాడి సౌకర్యం కోసం వాడి రెఫరెన్స్, నేను ఉగ్రవాదులు సపోర్ట్ చేయను అన్నాడు. ఆయన ఉగ్రవాదే. భగత్ సింగ్ ఉగ్రవాదే. చిన్న వయసులో, 10 ఏళ్ల వయసులో నేను అమృత్సర్ వెళ్ళాను, అది చూశాను నేను. ఆ బావిలో ఎన్నో తుపాకీ గుళ్ళు తగిలిన గుర్తులుంటాయి. వేల మంది చచ్చిపోయారు. ఇప్పుడు తుఫాను చచ్చిపోతే ప్రకృతి నాన్న, ఓ సునామీ వస్తే ప్రకృతి, ఓ వరద వస్తే ప్రకృతి. కానీ ఈ ఎడారి మతాలు తలకెక్కి వాడు దేశాలను ఆక్రమిస్తూ, ఇప్పుడు న్యూయార్క్ స్క్వేర్ టైం ఎలా ఉంది తెలుసా? ప్రజెంట్ సిచ్యువేషన్ కొట్టుకోవాల్సినట్లు. ఏమని చెప్పండి. నేను చెప్పేదే ఉంది. నౌ న్యూయార్క్ ఇన్ అదర్ హ్యాండ్స్, యూకే, లండన్ ఇన్ అదర్ హ్యాండ్స్, దే ఆర్ క్రైయింగ్. యూనో, 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడు, ఎందుక నేను యుద్ధం చేసింది? నౌ యూకే నాట్ ఓకే, యూరోప్ ఈస్ గోన్, అమెరికా నౌ అనదర్ యూరోప్, డెమోగ్రాఫికల్ చేంజ్, ద హోల్ వరల్డ్ గోయింగ్ టు హ్యావ్ ఎ, బికాస్ you are not responsible. The demonic fellows, they are taking responsible to destroy the world, but you are a good person, you are not taking any responsibility. Only for vote's sake, KTR or Revanth open గా మేము ముస్లింలకి నాకుతామని చెప్తున్నారు. నేనేమంటే, ముస్లింలు ఓట్లు ఉంటే చాలు, హిందువులు ఎలా పోయినా పర్లేదు అనుకునే నీచ్ కమీన్ కుత్తేగాడికి ఓటేసే దరిద్రుడా నువ్వు కదా మారాలి.
నేనేమంటే నేను కేటీఆర్ తప్పు పట్టద్దు, ఆ, రేవంత్ తప్పు పట్టద్దు, వాళ్ళ పార్టీలు బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ముస్లింలు క్రైస్తవులను తప్పు పట్టద్దు, వాళ్ళు అలాగే ఉంటారు, 1000 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు, 2000 ఏళ్ళ నుంచి. నువ్వు మారాలి కదరా పోరంబోకు. అందుకే హిందీలో చెప్తాను నేను, హిందుస్థాన్కి శత్రు కిరస్థాని నై, పాకిస్తాన్ నై, సిర్ఫ్ హిందుస్థాని. హిందుస్థాన్ true. నువ్వు మారాలి. మొన్న 2-3 రోజుల క్రితం కర్ణాటకలో ఏదో పెళ్లికి పిలిచారు, ఆ పెళ్లికి హిందూ కూడా వెళ్ళాడు, వాడికి తగిన శాస్తి తగిలింది. నేను కింద కామెంట్ పెట్టాను, రీపోస్ట్, వాడికి అలాగే జరగాలని పెట్టాను. ఏమైంది, వాడు బొట్టు పెట్టుకెళ్ళాడు, ఓకే పెడితే ఇక్కడ కూడి పెట్టమన్నారు వాళ్ళు, ముస్లిం ఫంక్షన్ అది, ఓకే వాడిని బయట చూసారు. జరగాలి అథవా నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా, ఉత్సా ఉమ్ము పియ్య కలిసి పెట్టే దాంట్లో తినడానికి నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా. అన్ని మతాలు సమానం అనే పోరంబోకి ఎదవలకి అలాగే జరగాలి. ఏమన్నాను, అన్ని మతాలు సమానం అన్న వాళ్ళు. అబద్ధం కాబట్టి. అబద్ధం కదా, నిజం చెప్పు. 10 లక్షలు ఇస్తా నిరూపిస్తే. నేను సమానం ఇదైతే నువ్వు ఖచ్చితంగా కాదు, ఆ ఒప్పుకో- ఎదవలు అవును, చెప్తున్నాను, అవును. నువ్వు కాదు. యూఆర్ నాట్ ఎదవ. సమానత్వం గురించి నేను ఒప్పుకోను స్వామిజీ. నేనైతే మారేవాడి కన్నా మార్పుని ఆపకుండా మాట్లాడతారు చూసారా, అది నాకు చాలా నచ్చదు. ఇప్పుడు వాడు ఏదో లోపించి మారుతారు, ఆ మార్పు మనం కనిపించి కూడా మనం ఏం మాట్లాడినప్పుడే నాకు చాలా బాధ వాళ్ళనే అనిపిస్తుంది. సెక్యులర్ కుక్కలు అంటారు. కుక్కలు నన్ను మన్నించుగాక. ఉదాహరణకి ఎవడన్నా మతం మారితే నీకేంటి అంటాడు ఒకడు. ఉమ్. మతం మారితే ఏమవుతుంది, ఓ దేశద్రోహి తయారవుతాడు, దేశానికి వ్యతిరేకం కదా. ఇప్పుడు వందే మాతరం అనేది స్వతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన కీలక పాత్ర వహించినటువంటి గీతం. సో సుప్రీంకోర్టు కూడా చాలా దిగజారి మాట్లాడుతుంది, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అంటుంది. నాకు అర్థం కాదు ఇదే స్వామిజీ, పుట్టింది అవన్నీ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు కదా, ఇది నేను పాటిస్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు అఫెండ్ అవుతున్నావు? ఇది నువ్వు వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నవి నువ్వు ఫాలో అవుతావు కదా, మరి ఈ దేశంలో కంట్రీ ఫస్ట్ అనలేని కంట్రీ నా కొడుకులు పైన కూర్చుంటే అట్లే ఉంటది. అదవుతుందా? సుప్రీం కోర్టు ఈజ్ నాట్ సుప్రీం అనే విషయం తెలవాలి. అతను కూడా తింటాడు, కలుక్కుంటాడు కదా. హౌ ఈజ్ ఎ సుప్రీం? ఇప్పుడు 500 మంది పైన ఎంపీలు ఉన్నారు ఈ దేశంలో. ఈ ప్రజాస్వామ్య దేశం, నిర్ణయాలు తీసుకోవడం కోసం ఓ ప్రభుత్వం ఉంటుంది, మధ్యలో ఇదెందుకు? వక్ఫ్ బోర్డు దేనికి? ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో అన్నా ఉందా? కదా, అది మంది దాని సంఖ్య సుప్రీంకోర్టు నాకడం ఏంటి? దేనికి చెప్పు? దేవాలయాల భూములు తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం పీకుతుంది? గవర్నమెంట్కి ఏం రైట్ ఉంది? దేవాలయాల భూములు కొన్ని లక్షల ఎకరాలు మింగారు, గివ్ బ్యాక్ అని చెప్పాలి కదా. మసీదులు భూములు, చర్చిల భూముల మీద రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే కోర్టులు, వై డోంట్ యు ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ టెంపుల్స్? ఈ దేశానికి మసీదుల వల్ల, చర్చి వల్ల ₹1 లాభం లేదు, బీఓకేకే తప్ప. దేవాలయంలో లాభం ఉంది, ఎక్కడికైనా చూసుకోపో. అందుకని పెద్ద పొజిషన్లో పెద్ద హృదయం ఉన్న వాళ్ళు కూర్చోవాలి, పోరం మొగులు కూర్చోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పెద్దోడివి, వాడు చిన్నోడు, నీ దగ్గరికి వచ్చేదో సమస్య చెప్పాడు, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓకే రెడ్డి గారు అతని విషయం చూడండి సార్, అతన్ని అని చెప్పాలి, బికాజ్ యు ఆర్ ఏ ఎల్డర్లీ పర్సన్. అది మనిషి ఏంట్రా మీ దొడ్లో గేదెని ఎత్తిపోయారా, నువ్వేం చేస్తున్నావురా అనొచ్చా? వాడు ఒక అమాయకుడు, ఒక రైతు, వాళ్ళ దొడ్లో గేదో ఆవో పోయింది, నువ్వు గ్రామ సర్పంచ్వి, నీ దగ్గరికి వస్తే అని ఎటకారం చేస్తే ఎలా? నన్ను సీసీ కెమెరా పెట్టుకోపోయావంటే సీసీ కెమెరా పెట్టుకునేవాడైతే ఒక్క గేదెతో ఎలా బతుకుతాడు? ఆ గేదె ఆడు, నువ్వు దొనపోతాను, వాడు గేదె పోయింది, నువ్వు దొనపోతాను. అన్నీ ప్రాబ్లం ఉందండి. అక్కడ ఒక విగ్రహానికి, విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ లేదండి అని వస్తే ఏం చెప్పాలి? నువ్వు పెద్ద పొజిషన్లో ఉండి ఎవడు చేసాడో వెతకాలి, ఎవడు చేసాడో వాడిని పట్టుకోవాలి. దాని డిపార్ట్మెంట్ ఇది కాదండి, ఏఎస్ఐ ఉంటుంది, దాన్ని చెప్తామని చెప్పాలి. ఫోన్ నిషేధించండి అని అడిగారు. అడిగితే అలా నిషేధిస్తే నేపాల్ మాదిరి ఉద్యమం వస్తుందేమో అంటాడు. వందే మాత్రం పాడచ్చు, పాడపోవచ్చు. ఏమండి వాడి పిల్లని వీడు గోకాడు, ఇద్దరికి దొరదొస్తే గోక్కోవచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పులు, టపాసులు ఎన్ని కాల్చాలి, ఎప్పుడు కాల్చాలి, కాల్చాలా కాల్చకూడదు ఈడే చెప్పేస్తాడు. మరి బక్రీద్కి రోడ్డు మీద రక్తపాతం ఈడు చెప్పడం, కిస్మిస్కి ట్రీస్ కొట్టేయడం ఈడు చెప్పడం. రూల్స్ అన్నీ ఎవరికి? మనకే. ఇక్కడ మారాల్సింది ఎవరు? మనమే. కాబట్టి ముస్లిమ్స్ని ఏమనద్దు, క్రిస్టియన్స్ని ఏమనద్దు, టీఆర్ఎస్నో లేదా బీఆర్ఎస్నో కాంగ్రెస్నో కమ్యూనిస్ట్నో ఎవరిని ఏమనక్క, నువ్వు మారాలి. అబద్ధాలు చెప్పే హిందువులారా,
సెక్యులర్ కుక్కల్లారా మూసి ఖాళీగా ఉంది, మూసుకుని దూకేయండి. అది ఇప్పుడప్పుడే జరగవు. సో కాబట్టి ఇంటి దొంగలు మారాలి. కేటీఆర్ బొట్టెట్టుకుని హిందూ అయిపోతాడు ఏంటి? అతను నిజస్వరూపం అతనే చెప్తుంటే కదా. గోరక్షణ చేసేవాడిని నేను పీడీ యాక్ట్ పెట్టి లోపలేశాను, ఆపు యాదుకరు అంటున్నాడు అతను. ఆవు హిందువులది కాదు, అది ముందు గుర్తించాలి. ఆవు ఎవరిది? అందరిది. నార్మల్ జంతువే కదా. నీకు అర్థమైంది? నో నో, ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ ఎ డివైన్ యానిమల్. అది అదొకటి No, no. చెప్తాను. నేను చెప్పేది స్పిరిచువాలిటీ కదా ఇక్కడ. హెల్త్ వేలో కదా చూడాలి. ఇప్పుడు చెరువు ఉంది నాయన, ఇప్పుడు అవుట్స్కట్స్కి వెళ్ళి హైదరాబాద్లో చెరువు ఉంది. ఏమన్నా చెరువు తాగే నీళ్లు ఉండే చెరువులో ఏమన్నా వచ్చబోస్తే అని దంతాం కదా. ఎందుకని? ద ట్యాంక్ ఇది బిలాంగ్స్ టు ద హోల్ విలేజ్, కమ్యూనిటీ అంతటికి అవుతుంది కదా. భూమి అందరిది, ఆకాశం అందరిది, గాలి అందరిది, ఆవు కూడా అందరిది. ఇక్కడ ఆవుని ఎవడైతే అని వేసేయాలి. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేదు. ఎందుకంటే ఆవుల లాభం కదా, ఎన్విరాన్మెంట్కి లాభం కదా. కాబట్టి ఎన్విరాన్మెంట్ని పాడు చేసేవాడు భూమి మీద ఎందుకుంటాడు? భూమి లోపల ఉండాలి కదా. ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. అండ్ ఆవు వల్ల ఎకానమీ బాగుంటుంది. మొన్న మనం 400 కోట్లు సంపాదించాం పేడతో, తెలుసా? సౌదీకి పంపించి 400 కోట్లు. సో వాళ్ళకి అక్కడ ఉపయోగపడుతుంది ఫెర్టిలిటీ కదా. సో కాబట్టి మనం మారాలి. గో సంరక్షణ చేయాలి, కుక్కలు పెంచడం మానేసి ఆవులు పెంచాలి. మనం మారాలి. హెల్త్ ముఖ్యమని చెప్పండి, ఎన్విరాన్మెంట్ ముఖ్యమని చెప్పండి, స్టేట్ ముఖ్యమని చెప్పండి. అది చెప్పేవాడు కావాలి. కేవలం ఓట్లు నోట్లు నువ్వు ఉంటావేటిరా? ఎంతమంది పోయారు? ఎలా పోయింది ఇందిరాగాంధీ? ఎలా పోయాడు రాజీవ్ గాంధీ? ఎలా పోయాడు రాజశేఖర రెడ్డి? కాలం అన్ని తీసిపోతుంది. రెచ్చిపోయినంతసేపు రెచ్చిపోతారు, తర్వాత చచ్చిపోతారు. కాబట్టి వినయంగా ఉందాం, 10 మందికి ఉపకారం చేద్దాం. ఎవరికో ఆకలేసింది, నీదో పార్టీ ఆడో పార్టీ. ఇప్పుడు పార్టీ చూస్తావా, ఆకలి చూస్తావా? అంతే. అవును, నువ్వు మనిషి కానివాడు ఎక్కడ ఉండాలి? మట్టి లోపల ఉండాలి. మట్టిపోయిన ఎందుకు కదా. నేను యాజ్ ఏ హిందూ మనం అందరం చెప్పగలం, దిస్ వరల్డ్ నీడ్స్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్. నో, దిస్ హోల్ వరల్డ్ నీడ్స్ హ్యూమనీ ఈజ్ ఫస్ట్. మనం చెప్పగలం. ఓసారి చెప్పను, మసీదులో చర్చిలో హోల్ వరల్డ్ సెట్ అయిపోద్ది. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. చెప్పగలం కదా. 1 2 7 మంది చెప్పేశాం. ఒకసారి ఓం అండి, ఇలా 1000 మందితో చెప్పిస్తా, 1,00,000 మందితో చెప్పిస్తా. మసీదుతో చెప్పించమను. నేను నమ్మిన అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవడిట్టమాడిది. ఒకసారి చర్చలో చెప్పించమను. ప్రపంచాన్ని ఎందుకు రాదు? నాకు తెలిసి అది ఓన్లీ ఇండియాలోనే మళ్ళీ జరుగుతుంది అనుకున్నా. ఏ కంట్రీలో పుట్టింది అక్కడ కూడా వాళ్ళు ఇలా అఫెండ్ ఫీల్ అవ్వరేమో అనుకుంటున్నాను నేనైతే. పుట్టిన కంట్రీలో కూడా వాళ్ళు ఎంత అఫెండ్ ఫీల్ అవ్వకపోయినా. ఇప్పుడు నేను థాయిలాండ్ లో దిగాను. అవును, థాయిలాండ్ లో ఎయిర్పోర్ట్ లో దాని పేరు సువర్ణ భూమి ఎయిర్పోర్ట్, తెలుసా? పాల సముద్రం క్షీరసాగర్ ఉందా? అది ఉంటుంది అక్కడ. ఆ ఎయిర్పోర్ట్ లో చక్కగా దగలాడుతూ శోభాయమానంగా ఇటు రాక్షసులు ఇటు దేవతలు లాగుతూ పైన విష్ణుమూర్తి డాన్సింగ్ ఫోజులో ఉంటాడు. నేను వినాయక చవితికి అక్కడ ఉన్నా. అక్కడ స్నానం చేసి ఆ స్వామికి సాష్టాంగం చేశా. సాష్టాంగం చేయాలి, ఎవరు లేరు. ఈ సెల్ ఫోన్ తీయాలి, ఎవరు తెస్తారు? ఎవరో నుంచున్నారు. అన్న తీసుకున్నాడు, స్నాప్ తీశాడు. నేను ఏదో మాట్లాడితే వీడియో తీశాడు. థ్యాంక్ యూ, మే ఐ నో యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ థామస్, షీఈ్ మై వైఫ్, దే ఆర్ మై కిడ్స్. హాయ్, థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ, హరే కృష్ణ. చక్కగా వినయంగా. అలాగే నేను ఆస్ట్రేలియా పార్లమెంట్లోకి వెళ్ళాను. అక్కడ ఎంపీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఎలా? నమస్కారం, ధన్యవాదాలు, ఇలా చెప్పాడు. జాన్ ములాహి, ఏం పేరు? జాన్ ములాహి. ఓకే, హరే కృష్ణ అని చెప్పాడు. అలాగే మేము మెల్బోర్న్లో దాన్ని ఏమంటారు, హెలికాప్టర్ ఎక్కాం. పైలట్, యు ఆర్ ఫ్రమ్ హరే కృష్ణను, ఐ లైక్ యువర్ ఫుడ్, ప్రసాదం, ఇట్స్ వెరీ టేస్టీ. ఒరిజినల్స్ బాగానే ఉన్నారు. ఈడేదో ఆడికి పుట్టినట్టు ఫీల్ అవుతాడుగా గొర్రె, ఆడితో ప్రాబ్లం. దానికి ఉదాహరణ చెప్పరా? దానికి ఉదాహరణ లతాశ్రీ యాదవ్, యమ దొంగ, యమలీల సినిమాలో హిమక్రీములు అంటుంది. ఆవిడ ఫోన్లో మాట్లాడింది. అమ్మ నాన్నగారి పేరు ఏంటన్నా? మాధవరావు ఉంది. చాలా సంతోషం, మీరు ఎప్పుడు జంప్ అయ్యారన్నాను అని చెప్పింది. కాసేపు మాట్లాడాక
అమ్మ ప్రైజ్ ద లార్డ్ అని, ప్రైజ్ ద లార్డ్, 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 జై శ్రీరామ్ అన్న మంగళం. ఇది అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు అందే, అవును. జై శ్రీరామ్ అంటే లేదు. ఎందుకని? ఏమొచ్చింది? ఎందుకంట ఏమెక్కిందంట? మాధవరావు కూతురికి ఏమెక్కింది? బైబిల్ ఎక్కింది. నేను అదే మొన్న కురుక్షేత్ర చూసాను అనమాట. అజబే 18 వాడు ఒక విధంగా తీసారండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అయ్యేది ఉంటది కదా. సో నాకు కృష్ణుడు ఇష్టం. మేబీ ఆయన చార్మో లేదంటే సంథింగ్ నాకు ఇష్టం ఆయన. కానీ అది చూసిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు కృష్ణుడు కురుక్షేత్రం తెలిసిన వాళ్ళకు కూడా వేరేలా అర్థం అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దేవుడు అర్థం అవుతారు కదా. సో అందులో భీష్ముడి చావుకి కారణమైన, అశ్వత్థామ చావుకి కారణమైన, ఇంతమంది చావుకి కారణం ఇండైరెక్ట్ గా కృష్ణుడే. కురుక్షేత్రం మొత్తంలోని కొన్ని పార్ట్స్ లో ఆయన చేసిన అన్యాయపు యుద్ధం వల్లే జరిగింది. పాండవులు గెలిచారు. ఎవరు చెప్పారు? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ సీన్స్ చూసిన తర్వాత కాదు, నీ పెట్టబొరగా అర్థమైందా? అందుకే నేను అడుగుతున్నా దాని తత్వం ఏంటో. ఇప్పుడు చాలా స్పష్టంగా కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఏమని? నమే ద్వశ్యస్తిన ప్రియ. అన్యాయం ఎవరు చేశారు? దుర్యోధనుడు, కౌరవులు. అవును. ఇప్పుడు నువ్వు లంగా పని చేసావు, సో నిన్ను మింగడానికి ఏ మార్గంలో అయినా వచ్చి మింగేయాల్సిందే కదా అన్నాడు. ఎవడు? తోడ మీద. ఎవడు? దుర్యోధనుడు. దుర్యోధనుడు. అవును. ఎక్కడ కూర్చో అని ఎవరిని అనాలి? భార్యని అనాలి. ఎవరు వేరే భార్యని అనకూడదు కదా. కాబట్టి తొడ కొట్టాల్సిందేగా. ఆడు తొడ మీద కొట్టాడు, ఆడు తొడ పడగొట్టారు. అందులో అన్యాయం ఉంది. వాళ్ళ రాజ్యం లాక్కున్నాడు, వెనక్కి ఎవరా అన్నారు, ఇవ్వలేదు. అందులో అన్యాయం ఉంది. ఆడు పడగొట్టి తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఓ సెల్ ఇవ్వండి చూస్తాను సార్ అన్నావు, అది జైల్లో పెడిచావు. నేను మక్లియర్ కూడా సెల్ తీసుకుంటాం, అందులో అనుమానం వెళ్ళి మాది కాబట్టి అంతే. సేమ్ అన్యాయం ఉందన్న. ఓకే, అన్యాయం ఉందన్న. అదే అన్యాయం అని కరెక్ట్ వాడు కాదు, బట్ అదే నేను అంటుంది. ఆ యుద్ధాన్ని ఇప్పుడు కృష్ణుడు ట్రిక్కీగా ఎక్కడ ఎలా మడత పెడితే పని అవుద్దా అలా మడత పెట్టాడు అంతే. ఇప్పుడు ఉదాహరణకి భీష్ముడిని ఎవడో చంపలేడు. ఏం చేశాడు? నండ్ అని వీళ్ళందరినీ తీసుకెళ్ళి నువ్వు అడుగు అన్నాడు. తాత నేను ఎలా చేసేయాలి అని అడిగారు. అసలు ఎవరినా అలా ఐడియా వద్దంటావా? కృష్ణుడు ఐడియా ఇచ్చాడు అంటే ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చామన్నాం. ఒరే ఇలా అయితేనే పోతాను ఆయన అనుకుంటే గానీ చదవలేదు. అదవుతుంది. సో అలాగే వాడి పేరు ఏమిటి? అశ్వత్థామ. ఎంత నీచమైన పని చేశారు. పడుకున్న వాళ్ళని అలా చంపచ్చా నిద్రలో? మరి కృష్ణుడు మామూలుగా అంత కోపం తెచ్చుకోలేదు, ఎవరిని శపించలేదు. మహాభారతంలో వాడిని శపించాడు. నువ్వు 3000 సంవత్సరాలు అలాగే తిరుగుతుంటావు, ఒంటికి బొక్కలు పడాను తెలుసా? ఇటు నుంచాడు కనపడతాయండి బొక్కలు, తెలుసా నీకు? సావడు అలా అంట పని చేయించా నువ్వు. ఎవరబ్బాయి నువ్వు కదా, పెద్ద గురువుగారు అబ్బాయి కదా. గురువుగారు అబ్బాయి అంటే గుడిసె పని చేయించా. బ్రాడ్గా ఉండాలి నువ్వు, బ్యాడ్గా ఉండకూడదు. బ్యాడ్గా ఉంటే రాడ్ అలాగే ఉంటది గాడ్ ద్వారా. అదేందా అంటే నేను హార్ష్గా మాట్లాడాను, తప్పు కదా నాన్న. బ్రాడ్గా ఉండాలి, బీ కైండ్. మొన్న రైల్వే స్టేషన్లో దిగాం, రాత్రి 12 అయింది రాజమండ్రిలో. అంత జనం చుట్టూ మూగారు, ఏదో మాట్లాడుతున్నాను. ఎవరో పిచ్చి తల్లి పాప బెగ్గర వెళ్ళిపోతుంది, ఏదో మూట వేసి. అమ్మాయి ఇలా రా అన్నాను, పిల్లలు ఎంతమంది అన్నాను, ఒక 500 ఇచ్చాను. ఆవిడ వెళ్ళిపోతుంటే అమ్మ గోవింద అన్న అంది. అనకపోయినా నేను ఇస్తాను. ముందు గోవింద చెప్పించాక ఇవ్వలేదు, నేను ముందే ఇచ్చాను. ఎందుకంటే నేను ఎవరిని చూశాను? మనిషిని చూశాను. మనిషి కావాలి, అదేందని మనిషి కావాలి. సో కృష్ణుడు కూడా మనుషులను కోరుకున్నాడు. ఆయన ఆవుల్ని పాలించాడు, ఆవుల్ని పేరు పెట్టి పిలిచేవాడు. ఆయనకి ఎందుకండి రక్తపాతం తప్పలేదు. చెప్పాడా? వెళ్ళి చెప్పాడా? రాయబారం చేశాడు, వినలేదు. వాళ్ళు బలుపు కదా, కౌరవులు బలుపు కదా, అందరినీ అనలేం. ఎవరికి? వాడికి. ఎవరికి? దుర్యోధను. ఆడి బలుపుకి మొత్తం అంతా పురుషులు. తమ్ముడు చేసింది కూడా అంతకన్నా దారుణమైన పనులే చేశారు. తమ్ముడు దుర్యోధనుడు తమ్ముడు కూడా. నువ్వు అలా అంటావు, గరికపాటి వారు ఏమంటారో తెలుసా? వాడు సరైన తమ్ముడే, వాడికి సరైన అన్నయ్య లేడు అంటాడు ఆయన. లక్ష్మణుడికి వచ్చే అంత పేరు వచ్చేది వాళ్ళ అన్నయ్య మంచోడే ఏంటి అని చెప్పినలా చేశాడుగా. వాడు బెస్ట్ తమ్ముడే, కానీ వీడు బెస్ట్ అన్నయ్య కాదు. వాడు చేసింది ఎదవ పనులే, దుశ్శాసనుడు చేసింది ఎదవ పనులే.
కానీ అన్న ఏం చెప్తే అది చేశాడు. అదే మంచి అన్నయ్య అంటే మంచి పని చెప్పేవాడు, మంచి పని చేసేవాడు. మరి వికర్ణుడు మంచోడు, అవును. గ్రేట్ క్యారెక్టర్, కానీ రాంగ్ సైడ్లో ఉన్నాడు తెలుసా. భీముడు బాధపడ్డాడు అతను చంపేటప్పుడు. ఓకే. అలా మహాభారతం నుంచి బోళ్ళు నేర్చుకోవాలి. అసలు నాకు చూసిన తర్వాత అరే ఇలాంటి స్టోరీ మనకుందా అసలు, ఇన్ని ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ వెనక ఒక్కొక్క. అందుకే మహాభారతం లాస్ట్ శ్లోకం నీకు తెలియాలి. ఉమ్. ఇది హస్తే నహస్తే అంటాడు వ్యాసులు వారు. ఉమ్. ఇక్కడ ఏముందో అది ప్రపంచంలో ఉంది, ప్రపంచంలో ఏముందో అది ఇక్కడ ఉంది, అది మహాభారతం. ఆ. 1,00,000 శ్లోకాలు, 1,700 కాబట్టి తెలియాలి. నువ్వు మహాభారతం చదవు, భగవద్గీత చదవు. ఇప్పుడు మధ్యాహ్నం అదే ఇప్పుడు వాడు ఫోన్ ఎత్తలేదు కదా, అవును. ఓ బూతుకొర్రా వాడు ఉండి బ్రహ్మదేవుడు అది అన్నాడు అంటే నేను అన్నాను, బ్రహ్మదేవుని నువ్వు పూజించకపోయినా పర్వాలేదు, ఉమ్. బ్రహ్మదేవుణ్ణి నువ్వు పూజించకపోయినా పర్లేదు. ప్రతి మనిషి తప్పు చేస్తాం కదా. మన హిందుత్వంలో సనాతన ధర్మంలో ఉండేది ఏంటంటే కర్మని బాగా నమ్ముతాం, కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి. సో వేదం ప్రకారం కర్మ గురించి ఏం చెప్తారు, ప్రతి మనిషి చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు కర్మని ఎలా దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. కర్మ అంటే ఏంటన్నా యాక్షన్ కదా. కర్మ అంటే యాక్షన్. డూ యువర్ కర్మ, డూ యువర్ డ్యూటీ, అండ్ నీ పని చేయి. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో, ఎక్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసే ఎత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వం మదర్పణం. నువ్వు తిన్నా, నువ్వు తాగినా, ఓ యజ్ఞం చేసినా, హోమం చేసినా, ఓ పూజ చేసినా, తపస్సు చేసినా నాకు అర్పించు అంటే నీ బుద్ధి చేసేటప్పుడు. ఉదాహరణకి నీకు అర్థమయ్యేలా చెప్తా. రేపు పని ఒక గ్లాస్ మంచినీళ్ళు తేన్నాను అనుకో, పని ఎలా తెస్తాడు, ఆ గ్లాసులో నీళ్లు పోసుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టి తేవాలి. ఈడు ఆ గ్లాస్ ఇలా పట్టుకుని ఇలా మాట్లాడుతూ ఈడు యొక్క లాలాజలం అందులో వేసాడు అనుకోండి, ఆ గ్లాస్ ఆడి నెత్తి మీద వేసి పడతాం, లేదా ఆ నీళ్ళు ఆడి మొహం పడతాం. ఉదాహరణ చెప్తున్నాను సరదాకి. అంటే అక్కడ వాడు ఏం వాడాడు, అమ్మో చంపేస్తారు గురువుగారు, నేను మళ్ళీ మాట్లాడతానే అని జైలు పెట్టేస్తాడు. పెట్టేసి అమ్మో అలా గ్లాస్ తెస్తే మళ్ళీ ఊళ్ళో డస్ట్ పడిందని అరుస్తారని కనీసం స్టీల్ ప్లేట్ లేకపోతే పేపర్ ప్లేట్ అని వేసి అని తెస్తాడు. అంటే ఏముంది వాడికి, కాన్షియస్, మంచి ఉద్దేశం, భయంతోనే కానీ బా గురుగారు తిడతారు ఎందుకు వచ్చిందా, అందుకనే కరెక్ట్గా ఉన్నాడు గాడు. ఆ కరెక్ట్గా ఉండడం కోరుకుంటాడు కృష్ణుడు. వేదమైనా అది ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి, సంగచ్చద్వం సంవదద్వం సం ఎప్పుడు యాడ్ కలిసి 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 అంటది. అది ఎడారి మతాలు కలవడం, స్ప్లిట్ కలితే చూడు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు హిట్ బై స్ప్లిట్. కానీ మనం ఏం చేయాలి, స్పిట్ అండ్ క్విట్. ఇంగ్లీష్ వచ్చుగా, మరి ఇంకేది అడుగుతూ మనకి ఎందుకు నాన్న. అందుకే మరి నేను మొన్న కూడా ఏదో పల్లెటూరుకి వెళ్తే ఆ గురుగారు ఆ గొర్రెలు వచ్చినాయండి అది ఇది అంటే వచ్చే గొడవ పెట్టుకుంటావా, మొన్న వేస్తే అంటే ఎందుకు వాళ్ళు మనకే పుట్టారు, కూర్చోబెట్టింది చెప్పాలి, కూర్చోబెట్టింది. ఏ ఊరి నుంచి వచ్చేసి ఏంటి సార్, ఎంత సార్ ఇప్పుడు కేజీ ఎంత సార్ వంకాయలు, 50 రూపాయలు, ఎందుకు సార్ మా ఊళ్ళో 20 రూపాయలు అని బేరమాడతాం. అలా చెప్పండి, ఏ సార్ మతం మారిపోదాం కూర్చొని ఏంటి ఎవరన్నా మళ్ళీ వీడినా ఎవరు సార్ వీడి పేరు వేసు, ఓకే వీళ్ళ నాన్న పేరు అడగండి, మీ నాన్న పేరు ఏంటి, ఎవరి నుంచి వచ్చారు, మాధవరావు గారు అబ్బాయి, మాధవరావు గారి అబ్బాయికి మాయరావు గారు పెట్టింది, ఈడెవడు పుట్టాడు, ఎన్ని బుక్లు చదివింది 66, 77 అన్నాడు, 82 ఏం చదివింది అని వాడిని అడగండి. అదేందా ఇప్పుడు ఆడే పేరు తెలిసినోడు ఏం కాదు, బుర్రలేనోడు గొర్రెలు అవుతారు. ఎడ్యుకేట్ చేయండి, ఎకసెక్కలు ఎందుకు నాన్న. ఇప్పుడు బైబిల్ పనికి మాలింది అనే విషయం ఇతర దేశాల వాళ్ళకి తెలుసు కాబట్టి అని ఊసి దాన్ని వదిలేస్తున్నారు, పలచకుండదు కాబట్టి వేరే చోట వాడుతున్నారు, వేరే కదా. సో వీళ్ళకి బుర్రలేదు కాబట్టి వీళ్ళ మతం మార్చేసేసి దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేసేసి భారతదేశాన్ని మొక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయండి, ఈ శకనాకు ఇచ్చేస్తారా. అది పేరేంటి తెలుసా, ఉపేంద్ర. అది పేరు తెలుసా, విజయకుమార్. ఎవడు పుట్టాడు, వాళ్ళ అమ్మ మంచిదని ఎవరో వస్తే పుట్టారు అనుకుంటున్నారు. అదేనా కాబట్టి బైబిల్ ఎక్కితే అలాగే ఉంటారు, స్ప్లిట్. కాబట్టి దేశద్రోహ మతములు నశించుగాక, పాషన్న మతములు నశించుగాక. ఈ వీడియో కింద కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ ఒరిజినల్ నేమ్తో పెట్టుగాక, ధైర్యంగా వాడి పేరు చెప్పుగాక, వాళ్ళ అమ్మా నాన్న పేరు వాడిని అమ్మిన గంధంలో చూపించుగాక.
వాడికి శరీరం ఇచ్చిన వాళ్ళు మేమే అని గుర్తించుగాక. అర్థమైందా కాక? జై శ్రీరామ్. జై శ్రీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నాన్న, హరే చాలా కృష్ణ. విషయాలు చెప్పాను. సంతోషం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.